దినవృత్తాంతముల మొదటి గ్రంథాన్ని ధ్యానించడం నిన్నటి దినాన ప్రారంభించాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన వారి మొర ఆలకించెను. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అద్రగోత్రపు వారి గురించి ఈ మాటలు రాయబడ్డాయి. ఈ ముగ్గురు కూడా యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగినటువంటి వారిని కలిగి ఉన్నారు. ఆ లెక్క కూడా ఇవ్వబడింది. 44,760 మంది ఆ యుద్ధం చేయగలిగిన నేర్పరతనము కలిగిన వారు ఉన్నారు. అయితే వీరితో యుద్ధం చేయడానికి హగ్రీయులు, యెతూరు, నాసీషు అనేటువంటి వారు మాత్రమే కాక నోదాబు అనే ఈ 4 బ్యాచ్లు కలిసి వాళ్ళందరూ ఒక టీముగా ఏర్పడి రూబేనీలతోటి, గాదీలతోటి, మనష్షే అర్ధగోత్రపు వారితోటి యుద్ధం చేయడానికి వస్తూ ఉండేవారు. యుద్ధం వారికి సంభవించినటువంటి సమయంలో సైనిక బలం ఉంది, అది తక్కువో ఎక్కువో, కానీ వారికి ఉన్నటువంటి సైనిక బలాన్ని ఆధారం చేసుకుని యుద్ధంలో వీరు ముందుకు వెళ్ళక వారి మీద ఆ యుద్ధానికి వచ్చినటువంటి ఈ యొక్క గ్రేట్ ఆర్మీ లేకపోతే 4 జాతులు కలిసి యుద్ధానికి వచ్చారు కనుక వారితో యుద్ధం చేసేటువంటి సమయాన వీరు దేవునికి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. యుద్ధం వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడు. అయితే వీళ్ళు మొరపెట్టడానికి, దేవుడు ఆలకించడానికి మధ్య ఇంకొకటి జరిగింది. అదే చాలా కీలకమైంది. అదేంటి అంటే, ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన వారి మొర ఆలకించను. మనమందరం మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమందికి ప్రార్థన చేసేటువంటి అలవాటు లేదు, నిజమే. ప్రార్థన చేసుకోవడానికి తీరిక కూడా లేదు. రోజంతా చాలా బిజీ అంటూ ఉంటారు. ఉదయకాలం కానీ రాత్రికాలం కానీ దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేయలేని దుస్థితిలో చాలామంది ఉంటారు. అయితే మరికొంతమంది దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వారుగా ఉంటారు. కానీ ప్రాముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, గ్రహించాల్సింది, దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థిస్తున్న ప్రతి సమయంలో దేవునిపై విశ్వాసంతో మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవునిపై విశ్వాసం లేకుండా మనం చేసే ప్రార్థన వ్యర్థమైందే కదా. అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు మనం దేవునిపై విశ్వాసం లేకపోతే? దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు ఇస్తాడన్న నమ్మకంతోనే అడగాలి. దేవుడు ఇస్తాడని మనం నమ్మి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. సో వీరు ఆ విధంగా దేవుణ్ణి అడిగారు కాబట్టి వారి మీదకి వచ్చినటువంటి శత్రువులపై జయం అనేది వీరికి కలిగింది. వారిని జయించడానికి దేవుడు వీరికి సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. కేవలం హగ్రీలే కాదు, హగ్రీలతో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా వీరి చేతికి అప్పగించబడ్డారు. కాబట్టి వీరు వారిని జయించి దోపుడు సొమ్ముగా ఎన్నో విశేషమైనటువంటి సొత్తులను పట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన యుద్ధాల్లో దేవునికి మొరపెడుతున్నామా? కుటుంబ యుద్ధం, వ్యక్తిగత పోరాటాలు, సమాజంలో సమస్యలు, ఇలా ఆలోచిస్తూ వెళ్తే అనుదినము ఎన్నో యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి. కానీ ప్రతి యుద్ధంలో దేవునికి మొరపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా? దేవునికి మనము మొరపెడుతున్నామా? ఆలోచించాలి. దేవునికి మొరపెట్టేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్న ఎడల ఎంతో మేలు. దేవునికి మొరపెట్టేటువంటి అనుభవము కలిగి ఉండటం ఎంతో మేలు. కానీ అది మరింత దీవెనకరంగా మనకు మారాలంటే మనలో విశ్వాసపు పరిధి పెరగాలి. చాలామంది యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, దేవుడు కొన్ని కార్యాలు చేయలేడు అనుకుంటారు.
కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేసి ఉపయోగం ఏంటి అనుకుంటారు. దేవునికి ప్రార్థన చేయడం కన్నా ఈ సమయంలో ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. మీ ఆలోచనలు ఏవైనా కానీ దేవునికి ప్రార్థన చేయడానికి మించిన గొప్పది మరొకటి లేదు. మన ప్రయత్నాలు ఎన్నున్నా, మన ప్రయాసలు ఎన్నున్నా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అవసరం. విశేషంగా నమ్మకంతో ప్రార్థించడం చాలా అవసరం. యుద్ధంలో వారికి ఇబ్బంది తలెత్తినప్పుడు నమ్మకంతో వారు దేవునికి మొరపెట్టారు. దేవుడే విడిపిస్తాడని సంపూర్ణంగా నమ్మిక ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన వారికి క్రియారూపకమైన సమాధానాలు ఇచ్చాడు. ఒకవేళ ఇంకా మీ జీవితంలో ప్రార్థించేటువంటి అలవాటును మీరు కలిగి ఉండకపోతే కనీసం ఉదయ సాయంత్రాలు కలిసి ప్రార్థన చేసుకునేటువంటి అలవాటును కలిగి ఉండండి. కుటుంబాలను దేవుడు మీకు ఇస్తే మీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ భార్యతో కలిసి ప్రార్థన చేయి, నీ భర్తతో కలిసి ప్రార్థన చేయి, నీ పిల్లలు అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయండి. అదెంతో కుటుంబానికి క్షేమకరం. అలా మనం ప్రార్థించేటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుని కార్యాల పట్ల నమ్మక ఉంచేటువంటి వారంగా ఉన్నప్పుడు మన జీవితంలో విజయాలను చూడగలిగే వారంగా ఉంటాం. ఈ మాసమంతా ఎన్నో యుద్ధాలు మన ముందున్నాయి. బహుశా నీ ముందు ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో ప్రతి సవాలు ప్రభువుకు చెప్పు. ప్రతి సవాల్లో దేవాన్ని సహాయం చేయమని ఆయన సహాయాన్ని కోరుకో. నిశ్చయముగా ఆయన తన కృపను నీ పట్ల రెట్టింపు చేసి నీ విశ్వాసాన్ని దినదినానికి స్థిరపరుస్తూ నువ్వు అడుగుతున్నటువంటి దానిని ప్రతి సమయంలో ఆయన అనుగ్రహిస్తూ ముందుకు నడిపేటువంటి వారుగా ఉంటారు. ఇంతకాలం నీ జీవితంలో నువ్వు అడుగుతున్న దానికి సమాధానం రాకపోవడానికి బహుశా విశ్వాసం లేకపోవడమే కారణమైందేమో. నీ ప్రార్థనకి జవాబు కావాలా? అయితే విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు తప్పక ఫలాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు అన్ని పరిస్థితులకు చాలినవాడు కనుక తప్పక తన కృపను అనుగ్రహించి మేలు చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మా హృదయాల్లో ఈ మాటలు భద్రపరచండి. మేము నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని మరింత ఎక్కువగా కలిగి ఉండినట్లుగా సహాయంను దయచేయండి. చాలామంది ఉదయ సాయంత్రాలు కూడా ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నారు. అటువారు ఆత్మీయంగా వెలిగించబడి నీకు సమీపంగా చేరునట్లుగా సహాయం చేయండి. ప్రార్థించేటువంటి సమయాల్లో అపనమ్మకంతోనో అవివేకంతోనో ప్రార్థన చేయక విశ్వాసము సంపూర్ణంగా నీపై ఉంచి నీవు అనుగ్రహిస్తావన్నటువంటి నమ్మకంతో ప్రార్థించే కృప, ప్రార్థించే భాగ్యము, అలవాటు ప్రతి వ్యక్తికి దయచేయండి. ప్రార్థన ద్వారా నీతో గొప్ప సంబంధాన్ని కలిగినటువంటి వారమై మా జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో విజయాన్ని పొందే కృప దయచేయమని ఈ దినదేవులు మీరు మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి, ఆమెన్. తోడై ఉండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో మేలుకరమైనటువంటి పరిస్థితులను కలిగి ఉండులాగున మీ ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేయుటకు సహాయం చేయనుగాక. ఆమెన్.